శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ దర్బా పవన్ కుమార్. ఈరోజు మీకు నేను అప్పికొండ అనే గ్రామంలో శ్రీ సోమేశ్వర స్వామి యొక్క ఆలయం మీకు నేను చూపిస్తానండి, శివాలయాన్ని. ఇది మనకి విశాఖపట్నంలో విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క వెనక భాగంలో మనకి ఉంటుందండి. ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ గేట్ అండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గేటు. దీని పక్క నుంచి గోడ పక్కతా నుంచి మనం వెళ్తుంటే మనకి రోడ్డు కనిపిస్తుంటుంది. ఈ విధంగా మనం ఈ స్టీల్ ప్లాంట్ నుంచి రైట్ సైడ్ తీసుకోవాలి. గేట్ నుంచి రైట్ సైడ్ తీసుకుని ఇదే రోడ్డు గుండా మనం వెళ్తుండాలండి. ఇది సుమారుగా మనకి విశాఖపట్నం సిటీ నుంచి చూసుకుంటే ఒక 35 కిలోమీటర్ల వరకు మనకు వస్తుందండి. బైక్ మీదైనా వెళ్ళచ్చు, లేదంటే బస్సు కూడా ఉందండి. అప్పకొండ గ్రామానికి చేరుకోవడానికి మనకు బస్సు ఉంది, లేదంటే మనం ప్రైవేట్ ట్యాక్సీల్లో కూడా మనం చేరుకోవచ్చు. ఇలా మనం చివరి వరకు కూడా మనం అప్పికొండ అనే గ్రామానికి చేరుకునే వరకు కూడా మనకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క గోడ కనిపిస్తూ ఉంటుంది. గోడను ఆనుకునే మనం ప్రయాణం సాగుతూ ఉంటుంది. ఇటుపక్క అంతా కూడా కుడిపక్క అన్ని చెట్లు అన్నీ ఉంటాయి. ఈ ఆలయం మనం చూసుకున్నట్లయితే 12వ శతాబ్దం నాటిదని చెప్పి మనకి తెలుస్తుందండి. అతి పురాతనమైనటువంటి ఆలయం ఇది. ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఈరోజు నేను ఉదయాన్నే బయలుదేరి వస్తున్నానండి. మొత్తం అంతా కూడా ఈ రోడ్ అంతా కూడా ఇలాగే సింగిల్ రోడ్ అండి. ఒక పిక్నిక్ లాగా మనం అందరం కూడా వెళ్ళొచ్చు ఈ ఆలయానికి. ఎందుకంటే ఇక్కడ సముద్ర తీర ప్రాంతం అండి ఇది. ఆలయాన్ని సందర్శించుకోవచ్చు, అలాగే సరదాగా సాగర్ తీరాన్ని కూడా మనం సందర్శించవచ్చు. నేను మీకు ఆలయం వరకు చూపించబోతున్నాను. ఈ రోడ్ అంతా కూడా మనం ఇలా అంటే మీకు రోడ్ మ్యాప్ గురించి ఈ రోడ్డు కూడా వీడియో తీయడం జరుగుతుందండి. చూడండి, మనకి ఎడం పక్క అంతా కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క గేటు. ఆ గేటు దగ్గర నుంచి ఆ గోడను ఆనుకునే మనం రోడ్లోంచి వస్తున్నాం. ఇదే రోడ్డు మనం నేరుగా తిన్నగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. రోడ్డు కూడా బాగానే ఉంటుందండి, ఇబ్బంది ఉండదు. మధ్య మధ్యలో కొద్దిగా 2 వీలర్ 4 వీలర్ అయితే వెళ్ళిపోతుంది. తార్ రోడ్డేనండి ఇదంతా కూడా. ఇక్కడ చుట్టుపక్కల అన్ని ఎన్నో గ్రామాలు కూడా ఆనుకుని ఉన్నాయి అప్పికొండకి. మనం కోర్మన్పాలెం నుంచి కూడా రావచ్చు, లేదంటే మనం స్టీల్ ప్లాంట్ పక్క నుంచి మనకి గాజువాక వెనక నుంచి రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్లోంచి కూడా రావచ్చు అండి. 2 రూట్ల ద్వారా కూడా రావచ్చు మనం. ఉదయాన్నే ఎంతో ఎండ కూడా వచ్చేసింది, ఎండగానే వస్తుంది. ఉదయం 6 గంటలకు వచ్చినా ఎండ ఎక్కువగానే అనిపిస్తుందండి. ఈ రోడ్ అంతా మీకు వెళ్ళడానికి తెలుస్తుందని ఈ రోడ్డు కూడా నేను వీడియో తీయడం జరుగుతుంది. చూడండి, మధ్య మధ్యలో కొద్దిగా రోడ్డు ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి, గతుకులుగా ఉంది. కానీ మొత్తంగా చూసుకుంటే రోడ్డు అంతా కూడా బాగానే ఉంది. తిన్నగా మనకి సూర్యుడు కనిపిస్తున్నాడు, అంటే మనం తూర్పు ప్రయాణం చేస్తున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ మనం రైట్ సైడ్ కర్వ్ ఉందండి, రైట్ సైడ్ మనం తీసుకుంటున్నాం. ఇంకా మనం దగ్గరికి వచ్చేస్తున్నాం అండి. రాత్రి ఇదంతా వర్షం పడినట్టుంది. మొత్తం అంతా చుట్టూతో కూడా వర్షపు నీరు కూడా ఉంది. ఈ స్టీల్ ప్లాంట్ గేట్ చుట్టూతో కూడా మొత్తం ఈ గోడ మనకి సెక్యూరిటీ గార్డులు కూడా ఉంటారండి. పైన సెక్యూరిటీ టవర్స్ కూడా ఉంటాయి మనకి చుట్టూతో చూసినట్లయితే. వాటి మీద సిఐఎస్ఎఫ్ వాళ్ళు ఉంటారు.
వాచ్ చేస్తుంటారు. వాచింగ్ టవర్స్ ఉంటాయి. మనం ఉండే అక్కడ మనం ఇక్కడి నుంచి దగ్గరికి వచ్చేసాం మనం. ఇక్కడ మనకి శివరాత్రి చూసుకున్నట్లయితే అప్పికొండ గ్రామంలో అప్పికొండ శివాలయంలో శ్రీ సోమేశ్వర స్వామి యొక్క ఆలయంలో ఎంతో వైభవంగా ఉత్సవాలు జరుగుతాయండి శివరాత్రికి. ఈ చుట్టుపక్కల విశాఖ జిల్లాలో ఎంతో మంది ఈ యొక్క గ్రామానికి శివరాత్రికి వస్తారండి భక్తులందరూ కూడా. శివరాత్రి నాడు ముందు రోజు మధ్యాహ్నమే వచ్చేస్తారు అందరూ కూడా ఇక్కడికి. వచ్చేసి రాత్రి అంతా కూడా ఇక్కడే జాగారం చేస్తారు. ఇక్కడ ఒక ఉత్సవంలా జరుగుతుంది. ఒక పరస అన్నీ కూడా జరుగుతాయండి. రాత్రి అంతా ఇక్కడ ఉండి ఉదయాన్నే ఇక్కడ సముద్ర స్నానం చేసి కూడా అందరూ బయలుదేరతారండి. ఈ యొక్క ఆలయం యొక్క ప్రత్యేకత అది. శివరాత్రికి మరియు కార్తీక మాసంలో కూడా చాలా వైభవంగా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి సోమవారం కూడా కార్తీక మాసం వస్తారు. అలాగే ఏ పర్వదినమైనా సరే ఈ చుట్టుపక్కల అందరూ కూడా ఇక్కడికి ఈ ఆలయాన్ని సందర్శించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. అలాగే చాలా మంది చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ కూడా ఇక్కడ శివదీక్ష కూడా తీసుకుంటారండి. తీసుకుని ఆలయానికి వచ్చి ముగిస్తారు. మళ్ళీ వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయని ఒక నమ్మకం అండి ఈ ఆలయానికి వస్తే. ఇక్కడంతా కూడా వర్షం పడింది రాత్రి అంతా కూడా. ఇదంతా చూసుకున్నట్లయితే మనకి అంటే ఈ చుట్టుపక్క ఎలా ఉంటుంది అనేది మీకు చూపించడానికి ఈ వీడియో తీస్తున్నాను. ఇక్కడంతా శివారు గ్రామాలు, చిన్న చిన్న గ్రామాలండి ఇవన్నీ కూడా. ఆవులు గేదెలు ఇవన్నీ కూడా మేపుకునే యొక్క చిన్న చిన్న గ్రామాలు లాంటివి ఉన్నాయి. కానీ ఈ గ్రామాలన్నిటికీ కూడా రోడ్డు సదుపాయము అన్నీ కూడా ఉన్నాయండి. అన్ని సౌకర్యాలు కూడా చుట్టూ ఉన్నాయి. ఒక పల్లెటూరు వాతావరణం కల్పిస్తుందండి మనకి. ఆవులు గేదెలు రకరకాలైనటువంటి మొక్కలు అన్నీ కూడా ఉన్నాయి. ఇదంతా కూడా బాగా లోపలికి వెళ్తున్నట్టుగా మనకి అనిపిస్తుంది. పల్లెటూరు వాతావరణంలా అనిపిస్తుంది. మనం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దానికి కరెక్ట్గా వెనక వైపుకి మనం వెళ్ళిపోతామండి. చూసుకున్నట్లయితే ఆ వెనక వైపు నుంచి మనం రూట్ మారుతుంది. అక్కడ నుంచి అప్పికొండ గ్రామంలోకి వెళ్ళొచ్చు. అప్పికొండ దేవాలయానికి ఒక మార్గం ఉంటుంది. ముందు మనం అక్కడ కటింగ్ తీసుకుంటే జంక్షన్ లాగా అక్కడ నుంచి మనం అప్పికొండ దేవాలయానికి మనం చేరుకుంటాము. ఇంకా దగ్గరికి వచ్చేసినట్టేనండి. ఇంకా ఇదంతా కూడా ఇంక మనం దగ్గరికి వచ్చేస్తున్నామండి. ఇక్కడ మనకు ఒక జంక్షన్ వస్తుంది. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే మనకి ఒక వి జంక్షన్ లా వస్తుంది. వై జంక్షన్ లాగా. ఇక్కడ మనం చూస్తే బోర్డుని చూసారా? అప్పికొండ గ్రామానికి దారి, బీచ్ శివాలయం అటు, ఇటుపక్కేమో అప్పికొండ గ్రామానికి. ముందుగా మనకి అప్పికొండ గ్రామానికి వెళ్ళాలంటే రైట్ సైడ్ వెళ్ళిపోవాలి. అలా తిన్నగా వెళ్తే మనకి బీచ్ శివాలయానికి వెళ్ళొచ్చండి. గ్రామంలోంచైనా మనం శివాలయానికి వెళ్ళొచ్చు. లేదు గ్రామంలోంచి కాకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతా ఉన్నా సరే వెళ్ళిపోవచ్చు. ఏదైనా ఈ రూట్లన్నీ కూడా ఒకచోటే కలుస్తాయండి.
అదైతే నేరుగా మనం బైపాస్ అవుతాం. అంటే ఈ గ్రామంలోకి చేరకుండా డైరెక్ట్‌గా శివాలయంకి వెళ్ళిపోతాం. ఈ రూట్ అయితే కొద్దిగా మనం గ్రామంలో నుంచి వెళ్ళినట్లుగా మనకు అనిపిస్తుంది. ఇదిగోండి ఇదంతా మనకి ఒకప్పుడు ఇవన్నీ పచ్చటి పొలాల్లా ఉండేవి. ఇప్పుడు పొలాలే కానీ కొద్దిగా పండించడం తగ్గించినట్టున్నారు. చెట్లు అన్నీ ఉన్నాయి. మొత్తం అన్నీ తాటి చెట్లు ఇవన్నీ కూడా. ఇదంతా సముద్ర తీర ప్రాంతం అండి. ఇక్కడ నుండి పక్కనే సముద్రం అండి ఇదంతా కూడా. ఎక్కువ మంది మత్స్యకారులు ఉంటారండి ఇక్కడ. ఎక్కువ మంది వేటకెళ్ళే వాళ్ళందరూ ఉంటారు. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ జంక్షన్ వచ్చింది కదా, ఇక్కడ నుండి మనం ఆయన చెప్తున్నట్టుగా లెఫ్ట్ సైడ్ వెళ్తే శివాలయానికి నేరుగా మనం చేరుకోవచ్చు. తిన్నగా వెళ్ళిపోయినట్లయితే మనం డైరెక్ట్గా ఈ యొక్క అప్పికొండ గ్రామంలోకి మనం చేరిపోతాం. ఈ అప్పికొండ చరిత్ర, ఈ యొక్క ఆలయ చరిత్ర, అలాగే ఈ శివుడు ఎప్పుడు మనకి వెలిశాడు స్వయంభూగా, ఈ శివుడు ఎప్పుడు స్వయంభూగా వెలిశాడు, చరిత్ర ఏంటి, అసలు ఇక్కడ ఉన్న మొత్తం అంతా కూడా మనం ఇక్కడ అప్పికొండ ఆలయంలో శివాలయంలో పంతులు గారి చేత మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తానండి కుదిరితే. అందుకే మీకు నేను ఇదంతా ముందుగా చెప్పట్లేదు, ఈ చరిత్ర అంతా కూడా. ఆయన చేత మన ఎవరైతే గుళ్ళో పంతులు గారు ఉన్నారో ఆయన చేత మాట్లాడిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఇదంతా మీకు నేను చూపిస్తున్నాను. ఆయన యొక్క మనకు అందుబాటులో లేకపోతే నేను ఈ చరిత్ర అంతా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ముందుగా ఆయన చేత మాట్లాడించడానికి ప్రయత్నిస్తాను వెళ్ళగానే, గుళ్ళోకి వెళ్ళగానే. మనం ప్రతి వీడియోలో కూడా అలాగే చేయడానికి ప్రయత్నిస్తున్నామండి. ఎందుకంటే అక్కడ స్థానికంగా ఉన్న పంతులు గారితో మాట్లాడిస్తే అక్కడ ఆయన ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఏదైతే ఉంటుందో చరిత్ర అంతా ఆయన వివరించడానికి ప్రయత్నిస్తారు. ప్రేక్షకులకు కూడా, చూసే వాళ్ళకు కూడా, అందరికీ కూడా, భక్తులందరికీ కూడా అది బాగుంటుందని నా ఉద్దేశం. భక్తులందరూ కూడా వెళ్ళే దారి చూస్తారు, ఆహ్లాదిస్తారనే ఉద్దేశంతో వీడియో తీశాను. అందరూ చూడండి. ఇవ్వండి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సిఐఎస్ఎఫ్ యొక్క వాచ్ టవర్స్ అనేవో, అదొక వాచ్ టవర్ చూడండి, పైన ఉంటారు సెక్యూరిటీ. చాలా మంది ఆలయానికే వెళ్ళి వస్తున్నారు, కారులో వచ్చేస్తున్నారు చాలా మంది. పర్వదినాల్లో ఇక్కడ చాలా ఎక్కువ మంది వస్తారండి. కార్తీక సోమవారాలు, అలాగే ప్రతి సోమవారం కూడా ఇక్కడికి ఎక్కువ మంది వస్తుంటారు. శివరాత్రికి అయితే జనాలు ఇక్కడ ఉత్సవమే జరుగుతుంది. చాలా ఎక్కువ మంది, అసలు ఇసుకేస్తే రాలనంత అంతమంది ఇక్కడ భక్తులందరూ కూడా వస్తారండి. ఎన్నో కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ జరుగుతుంటాయి ఇక్కడ శివరాత్రికి అయితే. అదిగో ఆ దెబ్బ ఉంది కదా, సరివిడి చెట్లు, దాని వెనకాలే మనకైతే సముద్రం ఉందండి ఇక్కడ. మనం ఇందాక ఏదైతే అనుకున్నామో ఎగ్జాక్ట్గా స్టీల్ ప్లాంట్ వెనకాల యొక్క గోడ యొక్క వెనక్కి వస్తుందండి ఈ ఆలయం మనకి చూసుకున్నట్లయితే. ఎవరైతే ఈ ఆలయానికి రాలేదో అందరూ కూడా వచ్చి సందర్శించండి. విశాఖ జిల్లాలో ఉన్న అతి ప్రాచీనమైనటువంటి ఆలయాల్లో ఇదొక శివాలయం అండి, అప్పికొండ శివాలయం. సోమేశ్వర స్వామి యొక్క ఆలయం అండి ఇది. ఇగో మనం ఇప్పుడు ఆలయ ప్రాంగణానికి చేరుకున్నాం. ఇదంతా కూడా పార్కింగ్ ప్రదేశం. ధ్వజస్తంభం మనకు ఎదురుగుండా కనిపిస్తుంది కదండి. ఇక్కడే మనం చెప్పులు, పాదరక్షలన్నీ కూడా వదిలేసి మనం ఆలయానికి చేరుకోవాలి. మనం ఏదైతే ఇగోండి ఇక్కడ రాసి పెట్టింది చూడండి, శ్రీ 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 సోమేశ్వర స్వామివారి దేవస్థానం ధ్వజస్తంభం. లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దామండి. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, ఓం నమ శివాయ, శంభో హర హర మహాదేవ. ఈ యొక్క ఆలయం యొక్క చరిత్ర ఇదంతా కూడా ఇక్కడ వీళ్ళు రాసి ఉన్నారు, మీరు చదువుకునేటట్లుగా చదువుకోండి.
సముద్ర తీరానికి దగ్గరగా విశాఖ ఉక్కు కర్మాగారానికి వెనుక భాగాన విశాఖ నగరానికి 35 కిలోమీటర్ల దూరంలో అప్పికొండ గ్రామం ఉంది. ఇదంతా చూసారా, ఇదంతా కూడా మనం అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న భక్తులు చదువుతారని అది కూడా నేను వీడియో తీసి ఉంచడం జరిగింది. హర హర మహాదేవ్. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. శంభో శంకర్, హర హర మహాదేవ్. ఇంకా మనం ఆలయ ప్రాంగణానికి వచ్చేసాం. ఇక్కడ మనం ఏ విధమైనటువంటి మనసులో ఏది కూడా మనం పెట్టుకోకుండా స్వామివారినే మనం నామస్మరణం చేసుకోండి. ద్వాదశ జ్యోతిర్లింగాలు చూడండి ఇక్కడ ఉన్నాయి మొత్తం అన్నీ కూడా. ఆలయానికి మనం లోపల ప్రవేశిస్తున్నాం. ఈ ఆలయం చుట్టూ కూడా మనకి ఉప ఆలయాలు కూడా ఉన్నాయండి. అవి కూడా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ముందు లోపలికి ఆలయానికి వెళ్ళిపోయి ఇదంతా కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనం వెళ్ళగానే కుడివైపు మనకు ఒక శివలింగం కూడా ఉంది. ఇది చాలా పురాతనమైనటువంటి ఆలయం అండి. చూడండి, ఈ కట్టడం అంతా కూడా 12వ శతాబ్దం నాటిదటండి. ఈ స్తంభాలు, రాతి గోడలు ఇవన్నీ కూడా. లోపలికి వెళ్ళి మీకు ముందుగా అంటే తొందరగా దర్శనం చేపిద్దామా అని లోపలికి వెళ్ళిపోతున్నాను. नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्नि कालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सुराधवाय श्रीमन्महादेवाय नमः। ओम वालु सद्योजातं प्रपद्यामि सद्योजाताय वै नमो नमः। भवे भवेनादि भवेवस्मै भवोद्भवाय नमः। ओम देवाय नमः, ध्याष्टाय नमः, श्रेष्ठाय नमः, रुद्राय नमः, कालाय नमः, कलविकरणाय नमो फलविकरणाय नमो, फलाय नमो, फलप्रवधनाय सर्वभूताधवनमहन्मनाय नमः। पञ्चामलक्षीराभिषेकं समर्पयामि, दध्ना स्नापयामि समर्पयामि, अध्ययन स्नापयामि समर्पयामि, अधुना स्नापयामि समर्पयामि, सख्येन स्नापयामि पूजयामि समर्पयामि। ओम नमो दैन्यबाहुवे श्रीनाम्येतिजान्धपतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो जनाम्बतये नमो नमः। नमस्ते श्रीञ्जराय श्रीयदेवधीनाम्बतये नमो नमो कृष्याभ्याधीनाम्बतये नमो नमः। ఇక్కడ పంతులు గారి చేత ముందుగా నేను మాట్లాడించే ప్రయత్నం చేస్తానండి. అందరూ కూడా శ్రద్ధగా వినండి. ఆయన ఈ యొక్క చరిత్ర అంతా కూడా చెప్తారు. దేవాలయం యొక్క విశిష్టత చరిత్ర అంతా కూడా ఆయన నేను అడిగి తెలుసుకుని మీకు కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను. మన ఈ దేవాలయం శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం అప్పికొండ అండి. స్వామిని ఏంటంటే అందరూ కూడా ఇక్కడ నోటొడ్డుగా అప్పికొండ శివాలయం అని కూడా పిలుస్తారు. అయితే ఈ క్షేత్రం ఏంటంటే 1400 సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన ఆలయంగా పేరు ప్రఖ్యాతులు పొందింది. పురాతన దేవాలయం. ఈ క్షేత్రంలో ఏంటంటే 95 శివలింగాలు కాలగర్భంలో కలిసిపోయి ఉంటాయి. 5 శివలింగాలు బయట మనకి కనిపిస్తాయి. అందులో 4 శివలింగాలకి ఆలయం నిర్మించి మనకి ప్రత్యక్ష దర్శనం అయితే ఇస్తాయి. అయితే ఇక్కడ ఇన్ని శివలింగాలు వెలియడానికి కారణం ఏమిటంటే ఒకనొకప్పుడు కపిల మహర్షి సాగర తీరాన ప్రయాణిస్తూ ఉండగా ఈ సుందర ప్రదేశం అతనికి నచ్చి తన నామధేయం మీదుగా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం ఒకటి వెలియాలనే సంకల్పంతో సూర్యాస్తమయం నుంచి సూర్యోదయంలోపు ఒక రాత్రికి రాత్ర అతను చేసే తపస్సులో 101 శివలింగాలు ఉద్భవింపజేయాలనే సంకల్పంతో ఆయన తపస్సు చేశారు. ఆయన చేసిన తపస్సులో 100 శివలింగాలు మాత్రమే వెలిశాయి. 101ది కూడా వెలిసుంటే ఈ దేవాలయానికి, ఈ క్షేత్రానికి, ఈ ప్రాంతానికి కపిల మహర్షి పేరు మీదుగా కపిలకొండగా పేరు ప్రఖ్యాతులు దేశం నలుమూలలో పొంది ఉన్నాం. మరి ఇన్ని వెలిసి ఆ ఒక్కటి వెలియలేదు. ఆ ఒక్కదాని కోసం లోకం వల్ల అప్పు కోసం తిరిగారు. ఎక్కడా కూడా ఆయనకి పుట్టలేదు.
పుట్టలేదంటే భగవంతుడు లేలేదంత దానికేముంది. అయితే మరి ఇంక ఇటువంటిది ఇంకా నా పేరు మీదుగా కపిలకొండగా పేరు పొందకూడదు. ఇంకా అప్పుకొండగా మిగిలిపోవాలని ఆయన శపించారు. నాడు అప్పుకొండగా క్రమేపీ అప్పికొండగా పిలువబడుతుంది మన ఈ దేవాలయం. ఇది ఏంటంటే 6 లేదా 8 శతాబ్దాల్లో చోళులు లేదా పల్లవుల కాలంలో నిర్మించినటువంటి దేవాలయంగా ఇదంతా కూడా ఈ శిలాశాసనాల ద్వారా తెలుస్తూ ఉంది. యాక్చువల్గా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే 1000 సంవత్సరాలు లేదా 1100 అవుతుంది సంవత్సరాలు అవుతుందని చెప్తున్నారు. కానీ ఇక్కడ పూర్వీకులు ఏంటంటే సింహాచలేశుడి కంటే ఇంకా పూర్వందే సుమారు 1400 సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన ఆలయమే అని ఈ పూర్వీకుల నమ్మకం. ఏంటంటే ఈ సాగర తీరాన స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారు. మరొక విషయం ఏంటంటే ఎక్కడా కూడా 199 దేవాలయాల గర్భాలయ దర్శనం అనేది ఎక్కడ అసంభవం. కానీ మన ఈ దేవాలయంలో ఆనాటి పూర్వీకుల నుంచి ఈనాటి వరకు కూడా నేరుగా అంతరాలయంలోకి వచ్చి మన చేయితో మనం ఏది మనకు కలిగింది వేయగలిగేది అది ఏదైనా పెట్టుకోవచ్చు. అలాంటి అద్భుతమైనటువంటి అవకాశం మన ఈ స్వామివారు ఇక్కడ మనకు మాత్రమే ఇచ్చారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఈ 3 జిల్లాల్లో ఎక్కడా కూడా సముద్ర తీరాన స్వయంభూ అత్యంత పురాతన ఆలయం అనేది ఎక్కడా లేదు. దీన్ని ఆనుకొని కాస్త దూరంలోనే ఈ యొక్క మీరు చూసేటువంటిది బీచ్ ఉన్నది. స్వామివారు చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఈ స్వామివారు ప్రత్యక్షంగా ఎంతోమందికి తెలుసు. కూటికి లేని వాళ్ళని ఎందరినో కోటీశ్వరులుగా స్వామివారు అనుగ్రహించారు. కోరుకునే వారి కొంగు బంగారమై మనందరి కోసం ఇక్కడ వెలిసి ఉన్నారు. ఇక్కడ 24 గ్రామాల్లో స్వామివారు ఆది పూజ్యుడు. వారి ఇంట్లో ఏ చిన్న శుభ కార్యక్రమం చేసినా కనీసం సింహాచలం లేదా తిరుపతి వెళ్ళినా కూడా ముందు ఇక్కడికి వచ్చి స్వామి ఇలా వెళ్తున్నామని ఒక మాట చెప్పి వెళ్ళేటువంటి నమ్మకమైనటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుద్ది. ఎందుకంటే అంత నమ్మకం స్వామివారు. ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా కూడా వారి గర్భవాసాన సంతానం జన్మిస్తే ఒక పేరు సింహాద్రప్పనికి ఉంచేస్తారు, ఒక పేరు అప్పికొండ సోమేశ్వరి పేరు ఖచ్చితంగా పెట్టుకుంటారు. అంటే అది మీరు ఆలోచించుకోండి, స్వామివారి మీద ఎంత నమ్మకం లేకపోతే ఇంట్లో ఖచ్చితంగా ఈ సోమేశ్వరుడు అనే పేరు ఖచ్చితంగా ఆడాలి జనాల నోట్లో. అయితే ఇంకేంటంటే స్వామివారికి కార్తీక మాసంలో నెల మొత్తం అలా వస్తూ స్వామి దర్శనం చేసుకుంటారు. సోమవారం పూట 2000 మంది లేదా 3000 మంది ఇలా కాస్త వస్తారు. ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా స్వామివారి దర్శనం ఖచ్చితంగా జరుగుద్ది. శివరాత్రికి 2 లక్షల మంది వరకు బహుశా రావచ్చు, వస్తూ ఉంటారు. శివరాత్రి విశేషంగా చాలా శివరాత్రికి చాలా అంగరంగ వైభవంగా స్వామివారి ఉత్సవం జరుగుద్ది. మరి ఇంకా ఈ ప్రాంతంలో ఇసుక పోస్తే ఇసుక రాలదు. అంటే వారందరూ నమ్మకం ఏంటంటే స్వామి దర్శనంకి వచ్చి ఈ స్వామివారి మట్టి మీద ఈ జాగాలో అచ్చ తెలుగులో ఇక్కడ ఆ రాత్రుల అక్కడ జాగరణ చేసి తర్వాత స్నానం చేసి అవకాశం ఉన్న వాళ్ళు లోపలికి వస్తారు, లేని వాళ్ళు బయట నుంచి దండం పెట్టుకొని అలాగ అటు నుంచి అటు వెళ్ళిపోతారు. ఏదేమైనా స్వామివారు చాలా నిదర్శనటువంటి దేవుడు, దేవాలయం. ఆ సంగతి అందరికీ తెలుసు. మీరు కూడా ప్రజలందరికీ ఛానల్ ద్వారా ప్రేక్షకులందరికీ తెలియాలని అర్థమయ్యేటట్టుగా చెప్పండి. స్వామివారి దర్శనం చేసుకోమనండి, చాలా మంచిది. ఉదయం ఎన్ని గంటలకి తెలుస్తామండి? ఈ కార్తీక మాసాల్లో అయితే కనీసం ఒక 3:30 మ్యాక్సిమం. మరి ఈ స్వామివారిని నమ్మి 100, 150, 200 మంది ఇలాగా స్వామివారి దీక్ష పుచ్చుకునే స్వామిలు, శివస్వాములు ఉంటారు. వారికి మరి రావడం, మరి అన్నీ మనం ఇంకా స్వామికి ఉపచారాలు అన్నీ కూడా మనం చెప్పి చేయించేసి వాళ్ళకి వాళ్ళ తర్వాత వచ్చే భక్తులకి దర్శనం అనేది జరుగుద్ది. చాలా చక్కగా వివరించారండి, ధన్యవాదాలండి. ఈ ఆలయం యొక్క చరిత్ర, విశిష్టత అంతా కూడా మన ఆలయం పంతులు గారు అంతా కూడా వివరించారు కదండి. తర్వాత ఈ ఆలయంలో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉప ఆలయాలు అన్నీ ఉన్నాయండి. అవన్నీ మీకు నేను ముందు నుంచి మళ్ళీ బయట నుంచి లోపలికి వెళ్ళి అన్ని చూపించే ప్రయత్నం చేస్తాను, రండి చూద్దాం. ఇది ఆలయం యొక్క మెయిన్ ఎంట్రన్స్ అండి. దీంట్లో నుంచి మనం లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు ప్రధాన ఆలయం కాకుండా ఉప ఆలయాలు అంటే ఇంకా శివలింగాలు కూడా ఉన్నాయండి. అవి కూడా మీకు నేను చూపిస్తాను. వెనకాల చూసుకున్నట్లయితే మనకి నవగ్రహాలు కూడా ఉన్నాయి. నవగ్రహాలు కూడా ప్రతిష్ఠించారు, అవి కూడా చూపిస్తాను.
ఈ యొక్క గోడ గేట్ నుంచి బయటికి వెళ్ళినట్లయితే మనకి అక్కడ సముద్ర తీరం కూడా ఉంటుందండి. అప్పికొండ సముద్రం. ఇగో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇదొక ఉపాలయం అండి. బయట నంది, లోపల శివలింగం కూడా ఉంటుంది దీంట్లో. మీకు నేను లోపల నుంచి దగ్గర నుంచి చూపించే ప్రయత్నం చేస్తాను, చూడండి. ఎవరైతే ఈ అప్పకొండ శివాలయంకి వస్తారో అందరూ కూడా అన్నీ సందర్శించి వెళ్ళండి, అన్నీ చూడడానికి ప్రయత్నించండి. మనం ఏ క్షేత్రానికి వెళ్ళినా, ఏ గుడికి వెళ్ళినా సరే అంతా కూడా మనం చూసి ప్రయత్నించి మొత్తం అంతా కూడా తెలుసుకుని వెళ్ళడానికి ప్రయత్నించడం మంచిదండి మనకి. ఇదిగో లోపల చూసారా శివలింగం ఉంది. అతి పురాతనమైనటువంటి ఆలయం. ఈ శివలింగాలు కూడా అతి పురాతనంగా ప్రతిష్ఠించడం అండి. ఇదంతా ఆలయ ప్రాంగణం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శివపార్వతుల యొక్క విగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి. శివుడు పార్వతి యొక్క విగ్రహాలు రాతితో చెక్కబడినవండి ఇవన్నీ. ఇదంతా ఆలయ ప్రాంగణం. పక్కన మనకి షెడ్లా వేశారు. అంటే కార్తీక మాసాలు శివరాత్రికి ఎక్కువ మంది జనాలు వస్తారు. అప్పుడు ఇదంతా కూడా మనకి చాలా ఎక్కువ ఫుల్ అయిపోతుంది మొత్తం అంతా. ఇది ఇంకొక ఉపాలయం అండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శంభో హర హర మహాదేవ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ్, ఓం నమ శివాయ. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులు, బంధువులందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయడం ద్వారా అందరూ కూడా చూసే అవకాశం కల్పించిన వారు అవుతారండి. నేను మన ఛానల్లో మొత్తం అన్నీ కూడా డివోషనల్ వీడియోస్, అంటే దేవుడికి సంబంధించిన వీడియోస్, ఆస్ట్రాలజీ అవన్నీ పెడతాను. ఇక చూడండి, వినాయకుడు, అయ్యప్ప స్వామి విగ్రహాలండి. అది పురాతనమైన విగ్రహాలు ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నవండి ఇవన్నీ కూడా. మళ్ళీ ఇంకొకసారి ఈ ఆలయం లోపల ఇదంతా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను, చూడండి. ఖాళీగా ఉంది కాబట్టి ఆలయం మనం మొత్తం అంతా కూడా వీడియో షూట్ చేసి తీయడానికి కొద్దిగా అనుకూలంగా ఉంది. అదే సోమవారాల పూట అయితే జనాలు ఎక్కువ ఉంటారు. చూడండి లోపల ఇదొక మళ్ళీ శివలింగం అండి, శివాలయం. లోపల ఇంకొకటి, ఇదొక ఉపాలయం. ఓం నమ శివాయ. ఈశ్వరుడికి మనం ఓం నమ శివాయ అనుకుని ఒక చెంబుతో నీళ్లు పోసినా సరే మనం కోరిన కోరికలన్నీ కూడా మనకు తీరుస్తూ ఉంటారండి. అదే మనకి ఈశ్వర తత్వం. మనసు ప్రశాంతంగా ఉండాలండి. మనసు నిశ్చలంగా, నిష్కలంగా మనం దేవుణ్ణి ఆరాధిస్తే మనం అనుకున్నవన్నీ జరుగుతాయి. ఇగో ప్రధాన ఆలయానికి ఎదురుగుండా ఉన్న నంది అండి. అందరూ కూడా ఇక్కడ కార్తీక మాసం అవడం వలన ఇక్కడ అన్ని కూడా దీపారాధన చేస్తున్నారు. ప్రతి సోమవారం కూడా ఇక్కడ అత్యంత వైభవంగా పూజలన్నీ కూడా చేస్తారు. రుద్రాభిషేకాలు, నమక చమక అన్నీ కూడా ఇక్కడ జరుగుతాయండి. సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి, విఘ్నేశ్వర స్వామి. కుమారస్వామి అన్న, సుబ్రహ్మణ్య స్వామి అన్న మనం రెండు విధాలుగా పిలుచుకుంటాం ఆ స్వామివారిని. ఎవరికైతే పెళ్ళిళ్ళు అవ్వటం లేదో, ఉద్యోగాల్లో ఇబ్బందులు ఉన్నాయో, అలాగే పెళ్ళిళ్ళు అయ్యి డైవర్స్ వరకు వెళ్తున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం, అలాగే పాలాభిషేకం చేసుకోవడం ఎంతో మంచిదండి. వాళ్ళు అవి చేస్తే చాలామంది, నేను నా చెవులతో విన్నాను, చాలామంది అలా చేయడం వలన, సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజ చేయడం వలన పెళ్ళిళ్ళు అవని వాళ్ళకి పెళ్లి సంబంధాలు కుదిరాయి. అలాగే పిల్లలు పుట్టలేని వాళ్ళకి పిల్లలు పుట్టడం జరిగింది. అలాగే మ్యారేజ్ జీవితంలో ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఆ సమస్యలన్నీ కూడా సమసిపోయండి. చాలా ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి వారిని
దర్శించుకుని పూజ చేసుకునే వాళ్ళందరూ కూడా మంగళవారం పూట కుదిరితే ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేసుకోండి. ఎందుకంటే నేను చాలామందిని ప్రత్యేకంగా నేను చూడడం జరిగింది. అందువల్ల నేను చెప్పడం జరుగుతుందండి. ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు చేసుకోవడం ఉత్తమం అండి. ప్రధాన ఆలయానికి ఇది చూడండి, ఇది లోపల ఉంది కదా, అదే శివలింగం. శ్రీకర్ కాలంచోదనం సర్వవిఘ్నాదివారణమస్తరాపక్షైకరణం ప్రారవదనం ప్రావణం శివం సంపూర్ణాయుధాస్తు లక్ష్మీ కటాక్షాయుధాస్తు కాలంచోదనం సర్వవిఘ్నాదివారణమస్తరాపక్షైకరణం ప్రారవదనం ప్రావణం శివం కాలంచోదనం సర్వవిఘ్నా ఒక 5 నిమిషాలు ఆగండి. ఒకసారి ఈ కట్టడాలన్నీ కూడా మీరు చూడండి. ఇది అయిపోయిన తర్వాత బయటన మనకి నవగ్రహాలు కూడా ఉన్నాయండి. నవగ్రహాల విగ్రహాలు కూడా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నుంచి మనం ఒకసారి బయటికి కూడా వెళ్ళి చూద్దాం. ఇది లోపల శివుని యొక్క శివలింగం, మహానంది, ఇదంతా ఒకసారి చూడండి. ఫైనల్గా మనం ఒకసారి దర్శనం చేసుకుని శంభో హర హర మహాదేవ, శంభో హర హర మహాదేవ, హర హర మహాదేవ, ఓం నమ శివాయ, శంభో హర హర మహాదేవ. ఉదయం తెల్లవారుజాము నుంచి ఇదంతా కూడా అభిషేకాలు చేయడం వలన చుట్టూతో కూడా నీళ్లతో నిండిపోయి ఉందండి. బయట చూసుకున్నట్లయితే మనకి శివపార్వతుల విగ్రహాలు, ఇది గోపురం అండి, ప్రధాన ఆలయానికి గోపురం ఇది. అలాగే చుట్టూతో కూడా మీకు ఆలయ ప్రాంగణం వీడియో తీసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, కొన్ని కొత్తగా నిర్మించినవండి, అంటే పురాతనమైనవన్నీ శిథిలావస్థకు అయిపోతే కొత్తగా నిర్మించారు కొన్ని. ఇవన్నీ పురాతనమైనవి చూడండి, రాళ్ళు అన్నీ కొద్దిగా శిథిలావస్థ అయిపోయి ముందు వైపు మాత్రం ఉపాలయాల కింద ఉన్నాయి. ఇలా ఇటుపక్క నుంచి మనం ఈ గేట్లోంచి వెనక వైపు వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి కొత్తగా నిర్మించినటువంటి నవగ్రహాలు ఉన్నాయండి. ఖచ్చితంగా మీరు ఈ ఆలయానికి వస్తే ఇక్కడ కూడా వచ్చి 3 సార్లు, 9 సార్లు, 11 సార్లు ప్రదక్షిణాలు చేసి ఓ నమస్కారం చేసుకోండి. మనకి ఎటువంటి గ్రహ బాధలు, గ్రహ పీడలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయండి. నవగ్రహ స్తోత్రం కూడా మీరు పఠించండి. పఠించడం వల్ల మనకు తెలిసి తెలియక ఏ పీడలు ఉన్నా, ఏ ఇబ్బందికరమైన ఏమున్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయండి. ఇదిగోండి ఆలయం యొక్క ఆర్కిటెక్చర్. ఇదంతా కూడా ఆలయ ప్రాంగణం. పురాతనమైనటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి ఇవన్నీ కట్టడాలు చూడండి. ఇదంతా కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు అన్నీ కూడా పర్యవేక్షణలో వీళ్ళు చేస్తున్నారు. అంటే ఎన్ని సంవత్సరాల క్రితం ఇవన్నీ కూడా వీళ్ళు తెలుసుకోవడానికి ఇవన్నీ ఉపయోగపడతాయండి. ఇదండి అప్పకొండ ఆలయం యొక్క చరిత్ర, విశిష్టత. ఇదంతా కూడా మీకు నేను మొత్తం చూపించడం జరిగింది. అందరూ కూడా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడడానికి ప్రయత్నించండి. ప్రయత్నిస్తే మనకు ఒక సమగ్రమైనటువంటి ఒక ఐడియా వస్తుందండి. మొత్తం ఆలయం ఏంటి, ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, ఇదంతా కూడా మనం ఒక రకమైన ఒక ఐడియా మనకు వస్తుంది. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి.